నమస్తే జనసంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జనసంచలనం టీవీ. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ ప్రాంత వృద్ధులకు సువర్ణ అవకాశం. ఆదోని ప్రాంతానికి చెందిన సామాజిక సేవకులు నూతనంగా వరాహి వృద్ధుల ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరూ లేని వృద్ధులకు ఆదరించాలని, గొప్ప మనసుతో సేవ చేయాలనే ఉత్సాహంతో రాజభవనమైన పూరి గుడిసె అయినా మనసు బాగుంటేనే జీవితం బాగుంటుందనే నమ్మకంతో వరాహి వృద్ధుల ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి వృద్ధులకు వసతిని కల్పించి నాణ్యమైన భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసి వారికి అవసరమైన వైద్య సదుపాయాలను అందించాలనే సదుద్దేశంతో ఎస్కేడి కాలనీ 2వ రోడ్డు ఆదోని నందు ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీకు తెలిసిన మగ లేదా ఆడవృద్ధులు ఉంటే మాకు సమాచారాన్ని అందించి మానవతా దృక్పథంతో వృద్ధులను మా ఆశ్రమం నందు చేర్పించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. సెల్ నంబర్ 6301520565 9985993613 9989234950. మనసులను మేల్కొలిపే మానవత నినాదమే, కర్నూలు నేలలో వెలిగిన కొత్త దీపమే, ఆదోని గుండెలో పుట్టిన సేవ స్వప్నమే. వరాహి ఆశ్రమం ఆశల ఆలయం, వృద్ధుల కన్నీళ్లలో వెలిగే నవోదయం. ఆదోని వీధుల్లో ఒక సత్యం వినిపించిందే, వృద్ధుల ఒంటరితనాన్ని కాలం పరీక్షించిందే. ఆ కన్నీటి గాథలు గాలిలో తేలుతుంటే ఒక హృదయం దడపడి ముందుకొచ్చిందే. సేవకుల బృందం చేతులు కలిపిందే, వృద్ధుల జీవితం మళ్ళీ నవ్వించిందే. రాజభవనం కావాలి అనేది కాదు ఆశ, పూరి గుడిసె అయినా సరే ఉండాలి మనసు విశాలమై. నిత్య దీపంలాగా వెలుగుతూ మనసు బాగుంటేనే జీవితం బాగుంటుందని అమ్మకం గుండెలో నాటిన ఆశ్రమమిది. ఎస్కేడి కాలనీ వీధుల్లో నిలిచిన ఆశా కిరణం, 2వ రోడ్డుపై వెలసిన దయా మందిరం, ఆదోని నేలలో పుట్టిన ఆధ్యాత్మిక సేవా తరంగం, ప్రతి వృద్ధుని గుండెలో కొత్త జీవన గీతం. అమ్మల చేతులు వణికితే, నాన్నల అడుగులు తడబడితే ఎవరైనా అందగా నిలబడాలి కదా. వరాహి గుడారంలో కాదు, వరాహి హృదయంలో చోటుంది. అనాథలని అనుకునే వారికి ఇక్కడ కుటుంబమే సిద్ధంగా ఉంది. భోజన సుగంధం కాదు, ప్రేమ రుచితో నిండిందే. వైద్యం ఔషధం కాదు, ఆశల ప్రాణవాయువే. ప్రతి ఉదయం ఒక కొత్త ఉదయం, ప్రతి సాయంత్రం ఒక సంత్వన గీతం. పాటలో ఏ విధంగా వినడానికి వినసొంపుగా ఏ విధంగా ఉందో ఆ పాట, వీళ్ళ ఆశ్రమం కూడా దినదినాన అభివృద్ధిలోకి రావాలని, జనాకర్షణతో అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. కనుక ఈ భారతమ్మ గురించి ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆయన పెద్దవాళ్ళు, జీవితాన్ని చూసి అనుభవాన్ని జరిగేటటువంటి వాళ్ళు చాలా చక్కగా మాట్లాడారు. ఎందుకంటే ఆమె ఇప్పుడు పరిచయమే నాకు కనుక ఆ పేరులోనే భారతి అనేటువంటి పదం ఉంది కనుక
భారతదేశం గర్వించే స్థాయికి ఆమె రావాలని, అదే కాకుండా ఇక్కడ రోడ్లపైన ఆకలి అని అనుమతించేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మన కుక్కలు, విదేశంలో ఉన్నటువంటి కుక్కలు మన దేశంలో పెరుగుతున్నాయి కనుక మన వృద్ధులు మాత్రం అనాథ స్థలాలే పెరుగుతున్నారు కనుక కేవలం కుక్కలకు ఇచ్చే విలువ కూడా మనం వృద్ధులకు ఇవ్వలేకపోతున్నాం కనుక దయచేసి మనం చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని ఏ విధంగా చూసుకున్నారో మన వృద్ధులను కూడా ఆ విధంగా మనం చూసుకోవాలి. ఎందుకంటే మనకు కూడా వృద్ధాప్యంలో కూడా సత్యము, భోగాలలో వ్యాధి కలిగిన భయం, ఉన్నత జన్మలో జాతి బోనిన భయం, సిరి సంపదలో దొంగల భయం, బలంలో శత్రుల భయం, విద్యలో పరాజయ భయం, శరీరంలో మృత్యు భయం, అందంలో వృద్ధాప్య భయం, అంతా భయమయమే కనుక మనం సేవ చేయడమే నిర్భయం. మనిషి 100 సంవత్సరాలు కాదు జీవించాల్సింది, వాడు చేసే ఒక్కరోజు మంచి పని 100 సంవత్సరాలు జీవించాలి కనుక మీరు చేసే ఒక్కరోజు మంచి పని 100 సంవత్సరాలు జీవించాలన్నట్లు ఈ ఆశ్రమాన్ని ఆదోని పుర ప్రజలందరూ గమనించి దిక్కు దివాణం లేనటువంటి వాళ్ళకు ఒక మర్రి వృక్షంలో ఆదరణ ఇస్తున్నాయి కనుక అందరు కనుక్కొని ఇటువంటి ఆశ్రమాల్లో వచ్చి చేర్పించే వాళ్ళని మనసా వాచ కర్మన మనస్ఫూర్తిగా వేడుకుంటూ సదా మీ సేవలో మీ నటరాజస్వామి. విరూపాక్షి ధర్మపత్ని భారతి, వీరి దంపతులను చూస్తుంటే నాకు శివపార్వతులు గుర్తుకొస్తున్నారు. సాక్షాత్ అన్నపూర్ణేశ్వరి ఏమో కనిపిస్తుంది. కాకపోతే ఇది వారాభి ఆశ్రమంతో పాటు ఇది అమ్మఒడి ఆశ్రమం లాంటిది. అమ్మ ఒడిలో పిల్లవాడు పుట్టిన తర్వాత తల్లి పెరిగి పెద్దగయ్యేంత వరకు పిల్లవాడికి ఏ విధంగా రక్షణ ఇస్తుందో వృద్ధులను పసిపిల్లలుగా చూసుకునే బరువు బాధ్యతలు కూడా మేము మీరేసుకోవడం కూడా చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే వృద్ధాప్యం ఇచ్చిన తర్వాత పసితనం వస్తుందంట కనుక ఆ వృద్ధ పసిపిల్లలకు ఒక తల్లిలా లాలిస్తుంది, పాలిస్తుందంటే మేము వీమే సాటి మేము ఎవరు లేరు బయట అన్నట్లు కనుక వీరిద్దరు దంపతులను చూస్తుంటే ఇప్పుడు భూమి సూర్యుని చుట్టూ గారు డబ్బు చుట్టూ తిరుగుతుంది. శరీరంలో గుండా కూడా లబో డబ్బు అని కొట్టుకుంటుంది. డబ్బు సంపాదించేటువంటి తరుణంలో సేవ చేయాలనేటువంటి ఆలోచన రావడం కూడా చాలా గొప్ప విషయం, గర్వించదగ్గ విషయం. వీరిని చూసి ఆదోని పట్టణం వాళ్ళు వీరిద్దరిని స్ఫూర్తిగా తీసుకోవాలని, వీరి దంపతులకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనసా వాచ కర్మేణ మనస్ఫూర్తిగా వేడుకుంటూ సదా మీ ఆదర సోదరాభిమానులు మీ నటరాజస్వామి. మరి వారాహి వృద్ధాశ్రమం యొక్క సారథి భారతమ్మ గారికి, ఆయన కుటుంబం కొరకు వారందరినీ అభినందిస్తూ నేను ఈ 2 మాటలు మాట్లాడతాను. ఈ ఒక వ్యవస్థను మొదలుపెట్టిన 15-20 ఏండ్లకు పాటలు వస్తాయి. వీళ్ళ కథ ఎట్లుందంటే మొదట్లోనే పాటలు రాయేసినారు. దాంట్లో దర్శనం ఉంది, దాంట్లో స్పర్శ ఉంది, దాంట్లో పెంపు ఉంది, దాంట్లో భగవంతుని మీద విశ్వాసం, నమ్మిక ఉంది. ఇంత ఆడంబరంతో ఇంత గొప్ప వ్యవస్థను ఈ యొక్క ఫెసిలిటీని స్థాపించడం ప్రారంభంలోనే మిమ్మల్ని మీ అందరినీ నేను అభినందిస్తున్నా. మెల్లమెల్లగా అంచెలంచెలుగా వృద్ధి చేసుకుంటూ పోతారు కానీ మీరు ఇప్పటికే ఒక 30 బెడ్ల ఒక వృద్ధాశ్రమాన్ని కట్టడానికి మీకు టెంప్ వచ్చిందంటే అది అసామాన్యమైనటువంటి మీ యొక్క త్యాగబుద్ధి మరి సంకల్పాన్ని గురించి అది మనకు తెలియజేస్తుంది. సో చాలా సంతోషం. మరి భారతమ్మ 15-20 ఏళ్ళ నుంచి నాకు తెలుసు. ఆమె మా యొక్క చిన్నపిల్లల ఆశ్రమం కొరకు ఆమె వస్తుండేది, పోతుండేది. ఆమె ఎన్నో కార్యములు, ఆమె కుమారుని యొక్క బర్త్డే కూడా అక్కడ చేసుకున్నట్టు జ్ఞాపకం. మరి ఈ రీతిగా ఉన్నందుకు ఆమెను ఈ దినం అభినందించాలా, ఆమెను బలపరచాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. ఆమె యొక్క ప్రయాసతో మేము ఎప్పటికీ అనుబంధం చేస్తూ ఆమె చేతులు బలోపేతం చేస్తూ ముందుకు వెళ్తామని మేము మాట ఇస్తున్నాం. ఇక్కడ చేరినటువంటి మీ అందరికీ భగవంతునికి వందనాలు చెల్లిస్తూ ఈ కొన్ని మాటలు ముగిస్తున్నాం. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.